ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మఫ్టీ పోలీస్. ఈ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకొస్తే ఫస్ట్ ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ గురించి చెప్పుకొస్తే మెయిన్ పాజిటివ్ వచ్చేసి యాక్షన్ కింగ్ అర్జున్ గారి యాక్షన్, తన యాక్టింగ్, అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ గారి యాక్షన్, తన యాక్టింగ్. స్టోరీ పాయింట్ లో వచ్చి ఒక చిన్న పాప యాక్టింగ్ కూడా, తన మీద వచ్చే సీన్స్ కూడా ఈ మూవీకి పాజిటివ్నెస్. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి మరో పాజిటివ్. ఇంకా చెప్పొస్తే కొన్ని పోర్షన్స్ లో వచ్చిన బీజియం కూడా ఈ మూవీకి ఎంగేజింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక నెగిటివ్స్ పరంగా చెప్పుకొస్తే స్టోరీ వీక్ గా ఉండడం, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గా ఉండడం, ఓవరాల్ మూవీని సాగదీసిన ఫీలింగ్ కలగడం, ఇన్వెస్టిగేషన్ అనేది అంత థ్రిల్ లేకపోవడం, ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వకపోవడం, ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఓవరాల్ గా తెలుగు డబ్బింగ్ కూడా ఈ మూవీకి మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా చెప్పొస్తే ఈ మూవీ అనేది నాకైతే నచ్చలేదు. నా పరంగా ఒక ఫ్లాప్ మూవీ అని చెప్తాను అనమాట. ఎందుకు అనేది ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో జబా అనే ఒక రైటర్ చనిపోతాడు. సో ఆ రైటర్ కేసుని ఈ మూవీలో హీరో అయిన యాక్షన్ కింగ్ అర్జున్ అలియాస్ మగూడపతి ఆ కేసుని హ్యాండిల్ చేస్తాడు. ఆ కేసుని తను ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఆ కేసుని సాల్వ్ చేయడానికి తను చేసే ప్రయత్నాలు ఏంటి, అండ్ అలాగే ఈ మర్డర్ కేసులు వెనకాల ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన ఐశ్వర్య రాజేష్ అలియాస్ మీరాకి ఉన్న సంబంధం ఏంటి అనే పాయింట్స్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ ఈ మూవీ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా లేదనే ఫీలింగ్ నాకైతే కలిగింది. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక రైటర్ చనిపోతాడు. తను చేసిన తప్పు రిగ్రెట్ ఫీల్ అవుతూ, అండ్ అలాగే సో తను చేసిన తప్పుని, అండ్ అలాగే ఆ తప్పులో తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక స్టోరీగా రాస్తాడనమాట. ఆ స్టోరీ రాసిన తర్వాత తను చనిపోతాడు. సో ఆ స్టోరీ పాయింట్ అనేది ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న మన యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి వచ్చి, అండ్ అలాగే అందులో ఉన్న క్లూస్ ని బట్టి నెక్స్ట్ ఎవరు చనిపోబోతున్నారు, అండ్ అలాగే అసలు ఎవరికి అన్యాయం చేశారు, ఆ స్టోరీ రైటర్ ఇలాంటి పాయింట్స్ ని ఒక పజిల్ గా తన స్టోరీలో రాసి, ఆ పజిల్ ని మన పోలీస్ సాల్వ్ చేసి, అండ్ అలాగే ఆ మర్డర్ ని ఆపడానికి తను చేసే ప్రయత్నాలు ఏంటి. సో ఈ విధంగా మూవీ వెళ్ళుంటే ఇంట్రెస్టింగ్ గాను, ఇంకా చెప్పొస్తే వేరే లెవెల్లో ఉండిద్దని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఫస్ట్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి మెయిన్ గా ఏంటి, స్క్రీన్ ప్లే ఛాన్స్ చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ లోనే రైటర్ అయిన జబాని చంపిన ఒక క్యారెక్టర్, ఒక ముసుగు క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు మనకి ఫీలింగ్ వచ్చేసింది ఈ క్యారెక్టర్ ఎవరు అని. ఆ క్యారెక్టర్ ని ఇంటర్వెల్ లో రివీల్ చేస్తారు. సో అదంతా నాకు అంత ట్విస్ట్ గా అనిపించదు. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటి, మన పోలీస్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు ఐశ్వర్య రాజేష్ లవ్ ట్రాక్, ఆ విధంగానే ఫస్ట్ హాఫ్ సోసోగా వెళ్ళిపోద్దు కానీ ఎక్కడ నాకు ఎంగేజ్ అనిపించదు. ఇక సెకండ్ హాఫ్ లో ఏంటి, స్టోరీ పాయింట్ లో వచ్చిన ఒక చిన్న పాప మీద వచ్చే కొన్ని సీన్స్, క్లైమాక్స్ పోర్షన్ నాకు కాస్త ఎంగేజింగ్ అనిపిస్తుంది అనమాట. ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ బాగున్నప్పటికీ బట్ ఆ క్యారెక్టర్ తనకి సెట్ అవ్వలేదన్నమాట. అంటే సో తను ఇదంతా చేస్తుంది అనేది అంత నమ్మశక్యంగా లేదు. ఆ పాయింట్ ని నమ్మేలాగా కాస్త రియాలిటీగా తీసుంటే బెటర్ ఉండేది అనమాట. ఇంకా చెప్పొస్తే యాక్షన్ కింగ్ అర్జున్ గారి క్యారెక్టర్ అనండి, విలన్ క్యారెక్టర్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్ ఉండేది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మఫ్టీ పోలీస్ మూవీ రివ్యూ. నా రివ్యూకి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.